అక్కడ ఏ డిమాండ్లు అయితే పెట్టినామో మీరు వచ్చారు కదా అక్కడికి, అక్కడ నాగర్ కర్నూలులో ఏ డిమాండ్లు అయితే పెట్టినామో ఆ డిమాండ్లు సంపూర్ణంగా అమలు కాలే, 30% కూడా అమలు కాలే. అవి ఏమో నష్టపరిహారం సార్, అవేమో నష్టపరిహారం. మేము వీళ్ళకి నష్టపరిహారం ఏమడుగుతాం, ఇల్లు అడుగుతున్నాం, 1 కోటి రూపాయలు అడుగుతున్నాం, 50 లక్షలు 1 కోటి రూపాయలు కనీసం అడుగుతున్నాం. అంత అడిగితే కానీ ఏదో సహాయం చేస్తారని. ఒక ఉద్యోగం అడుగుతున్నాం, అబ్బాయికి బాబుకి ఉద్యోగం అడుగుతున్నాం. ఇవన్నీ అడుగుతున్నాం, ఇవన్నీ కుటుంబ సభ్యులకు అడుగుతున్నాము. ఇవి నష్టపరిహారానికి సంబంధించింది. కానీ కేసుల సంగతి ఏంటి? ఆ కేసులు పకడ్బందీగా పెట్టాలి కదా. వీళ్ళు పేదోళ్ళైనా, ఆడవాళ్ళని మొగోడు ఎట్లా కొడతాడని జాకెట్లు చింపి దానికి కేసు ఉండదా అంటనా? ఎఫ్ఐఆర్లో ఉందా? మహిళా చట్టం కింద మహిళల భద్రతా చట్టం ఏమైనా ఉందా? ఆ సెక్షన్ ఉందా? లేదు కదా. బిఎన్ఎస్ 74 లేదు కదా. మరి లేనప్పుడు అంత అలుసా ఆడపిల్లలంటే? అణగారిన కులాల ఆడపిల్లలంటే అంత అలుసా? ఎందుకు పెట్టలేదు సెక్షన్? దీన్ని డీజీపీ ముందు మేము అడగొద్దా? అడుగుతాం. కళ్ళ రాజేష్ దగ్గర కూడా అన్యాయం, డీజీపీకి నేను కంప్లైంట్ చేసిన స్వయంగా. మరి నేను వీళ్ళకి అన్యాయం జరిగితే వీళ్ళది పోయి చెప్పొద్దా? సిరిసిల్లలో ఒక బాబుని అక్కడ అంగన్వాడీ మేడం కళ్ళ మీద కర్రల మీద కొట్టి కళ్ళు పీకి వదిలిపెట్టింది అక్కడ. ఆ విషయాలు కూడా డీజీపీ కానీ తర్వాత కలవాలనుకుంటున్నా. 100% కలుస్తాం. అందుకని వాళ్ళు వీళ్ళు కాదు సార్, మెయిన్ ప్రోగ్రామ్ ఇది. న్యాయం జరగాలి, అందరిని ఇన్వాల్వ్ చేస్తాం. మొదటి నుంచి ఇప్పుడు అక్కడ చేసినప్పుడు ధర్నా చేసినాం, తెల్లారి 3 రోజులు శిబిరం పెట్టినాం. 3 రోజుల శిబిరం నిర్వహణలో ఏం చేసినాం? అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు రేపు కూడా మళ్ళీ అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం.